వచ్చేసి. మీతో పాటు ఆయన కూడా వచ్చారు. అదే కర్నూలులో అదృశ్యం అయ్యావు, నల్గొండలో ప్రత్యక్షం అయ్యావు, అంతేనా? సజ్జనగర్ ముందు వచ్చిన కానీ తర్వాత అన్న కూడా మధ్యలో బయటికి రావడం, వాళ్ళతో అజ్ఞాతలకు వెళ్ళి రెండోసారి వెళ్ళారు. మీరు వెళ్ళారు అప్పుడు? ఇద్దరం పోయినాం కదా. రెండోసారి కూడా నా కొడుకును వదిలిపెట్టి వెళ్ళిపోయినాను అన్న. అది వాళ్ళ ఈ బావగారికి అందరూ బాధ అనిపించలేదా? బాధ అనిపించింది సార్, మస్తు బాధ అనిపించింది. కర్నూలు కాడిచ్చినాం బాబుని. కా తల్లి, అమ్మా నాన్న లేరు, నిన్ను ఎలాగున్నావు, నీ కొడుకుని అలాగ అప్పచెప్పినప్పుడు నీకు బాధ అనిపించలేదు ఒక తల్లిగా? మస్తు బాధ అనిపించింది. మరి ఎందుకు ఇచ్చావు? ఇచ్చినప్పుడు అంటే షూటింగ్ ఆర్డర్ వచ్చింది నాకు, ఈయన చంపేశాడంటే దాంతో నేనే తీసుకున్నాను. చిన్న తప్పని పరిస్థితులు ఇవ్వాల్సి వచ్చింది. తప్పని పరిస్థితి. చిన్నని చంపుతా అంటుండు కదా ఆడ నయం, చిన్నని తీసుకొని చంపేస్తా అది ఇది అని వానితో ర్యాలీ కూడా తీసిండు మేము లోపల ఉన్నప్పుడు. అంటే నయం నీ కొడుకుని చంపుతాడని మీ బావగారికి ఇచ్చారు. కానీ అప్పుడప్పుడు గుర్తుకొచ్చాడు ఆ బాబు? గుర్తుకొచ్చి మస్తు ఏడ్చి మస్తు బాధ. నాలుక వాడు కూడా అన్నది అయిపోయిందని ఏడ్చి మస్తు ఏడుపు. ఇప్పుడు కూడా ఆడు చెప్తుంటేనే నాకు బాధ అనిపిస్తుంది. మస్తు కష్టాలు పడ్డాం కదా మేము. సంవత్సరంన్నర ఉండు అంతే ఆయన. బాబును వదిలిపెట్టా? సంవత్సరంన్నరే ఉండు బాబు అప్పుడు, చిన్న బాబు. ఎంతకాలం దూరం ఉన్నాడమ్మా నీకు? 3 సంవత్సరాల దూరం ఉండు. మా బావ అసలు చూడకుండా ఉండగలిగావా? నేను ఉండలేకపోయినా. ఇంకా నేను ఉండను, నువ్వు ఉండేసే, నువ్వు బయటికి వస్తే నువ్వు చచ్చిపోతావు, అనవసరంగా వాని చేతుల్లో వస్తావు, నువ్వు ఉండేసే, నేను బాబు కోసం పోతా, వద్దు అని చెప్పేసి అన్న. ఇంకా అప్పుడప్పుడు ఫోన్లు మాట్లాడిచ్చేది మా బావ బిడ్డ. ఆమె బాగా చూసేది, చిన్న బాగా చూసేవాళ్ళు. వెళ్ళిపోయినాక వాడు అమ్మ ఎక్కువ నాకంటే కూడా ఆయన లేకుంటే ఉండలేకపోయేది. వాడు చిన్నప్పుడు జైలుకు పోతుంటే కూడా మొత్తం ఇట్లా కాలర్ పట్టుకుంటూ అస్సలు వదిలిపెడతలేడు వాడు. 3 సంవత్సరాలు బాబును వదిలిపెట్టి దూరంగా ఉన్నావు కదా, మరి ఒకసారి కనబడి ఉంటావు కదా, అప్పుడు ఏమనిపించింది? అది చెప్పలేము సార్, అది చెప్పలేము. మరి ఎందుకు? అంటే నీలాగా ఎక్కడ అనాథ అయిపోతాడని బాధపడ్డావా? ఇప్పటికి కూడా నేను అనాథ కావద్దనే చూస్తా. ఎందుకు అవుతావు అమ్మా? ఇప్పుడు మీ అందరు ఉన్నాం కదా. అనాథ అయిపోతాడనే వచ్చేసింది సార్ నేను. లేకపోతే సతీష్ గారికి మార్చేసిర్రు, పంపిస్తాను, నువ్వు ఉండేసే, నేను వెళ్ళిపోతాను చిన్న గురించి అని చెప్పేసి. బాబుకు తీసుకొచ్చారు, చదివిస్తున్నావు, ఆయన ఏం చేయాలనుకుంటున్నావు? ఏదన్నా చేస్తుంది. పోలీస్ ఆఫీసర్. ఆయనకి ఇష్టం అని చెప్పిద్దాం అనుకుంటున్నావా నువ్వు కూడా? ఆయనకి ఇష్టమైంది. ఏం చదువుతున్నాడు బాబు ఇప్పుడు? ఇప్పుడు డిగ్రీ చేస్తాను. ఆయనకి ఏం చేద్దాం అనుకుంటున్నావా పెద్ద అయిన తర్వాత? మీ బావగారు అబ్బాయిలాగా పోలీస్ చేద్దాం అనుకుంటున్నావా? పోలీస్ చేద్దాం అనుకుంటున్నాము. మనం కాదు కదా చదివే సార్, ఆయనకి ఇష్టం ఏది ఉంటే అది. ఆయన ఏం చేస్తాడు, కంప్యూటర్ సైన్స్ అని చెప్పేసి దాని మీద ఎక్కువ, దీని మీద ఉంటుంది సార్. నాకు చదువు గురించి నాకు తెలియదు, నేను చదువుకోలే పెద్దగా. ఇప్పుడు చాలా మంది మాజీలు దందాలు చేస్తూ సెటిల్మెంట్ చేస్తుంటారు. మీరు అదే బాటలో ఉన్నారా? లేదు మీరు శంకర్ కలిపి మీ కాళ్ళ మీద పని చేసుకుంటూ పిల్లల్ని చదివించుకుంటారు? మా కాళ్ళ మీద మేము నిలబడి సార్, మేము ఏ సెటిల్మెంట్ ఇవ్వము, ఏంటి ఇవ్వము సార్. ఫస్ట్ రాగానే, పార్టీ నుంచి రాగానే నాయుడు సార్ ఉండు కదా, ఆయన అయితే నాకు తల్లితో సమానం సార్. ఆయన అసలు ఆ సార్ ఇచ్చిన సపోర్ట్ ఎవ్వరు లే సార్. నువ్వేం కాదమ్మా, నేనున్నాను నీకు, అన్ననైనా ఏదైనా, నేను తల్లి అయినా తండ్రి అయినా, నిన్ను ఏదైనా నేను చూసుకుంటా. ఈయన మీద కూడా చటాకు దెబ్బ పడకుండా చేసిండు సార్. నేను నమ్మి తీసుకొచ్చిన సార్ నేనైతే అని చెప్తే, ఎప్పుడైనా కానీ నీకేం కాదమ్మా, నువ్వేం కాదు నువ్వు అని చెప్పేసి ధైర్యం చెప్తాడు ఆ సార్. అంటే పోలీసుల్లో కూడా మంచోళ్ళు ఉన్నారు. ఆ సార్ మంచోడు సార్. మా కుటుంబం లెక్కనే ఏది ఉన్నా కానీ మాకు ముందు జరగబోయేది, మాకు ఏదన్నా. అంటే కొంతమంది పోలీసులు, కొంతమంది మాత్రమే ఇలా మీ విధంగా ఉన్న వాళ్ళందరూ కూడా ఏదో రకంగా ఇబ్బంది పెట్టి జైలు పాలు చేస్తుంటారు. ఇబ్బంది పెట్టాలని కొంతమంది, అంటే మేము ఈయన పెద్ద కేడర్ దగ్గర చేసింది కాబట్టి ఈయన కొంచెం లాభం కోసం అట్లా చూసేటోళ్ళు ఉన్నారు. కానీ మాకు నిజంగా ఇది చేసింది మేము ఈ స్థాయిలో ఇప్పుడు ఇట్లా ఉన్నాము. కాకపోతే మాకు తిండికి లేకపోయినా సరే సార్, మాకు ఇట్లున్నాము, ఇట్లా ఉన్నామంటే ఆ సార్ వాళ్ళే సార్. నాయుడు గారు, శ్రీనివాస నాయుడు గారు. పాపకి అయితే ఆయన ఏది ఇష్టమైందో చేపిస్తాను. ఆయన ఏది ఇష్టమైతే అది చేపిస్తాను సార్. సాధారణంగా అమ్మా నాన్న లేకపోయినా నువ్వు అన్నల దగ్గరికి వెళ్ళావు, ఒక సంస్కారంగా చక్కగా వచ్చావమ్మా, నీలో ధైర్యం ఉంది, అన్నీ ఉన్నాయి.
కానీ ఇప్పుడున్న మహిళలు కొంతమంది అమ్మాయిలు చిన్న విషయాలకే చిన్న చిన్న విషయాలకి భార్యాభర్తల మధ్యన గొడవ జరిగినా లేదా అత్తగారు ఎవరన్నా ఆత్మహత్యలు చేసుకుంటుంటారు. కాలేజీలో చదువు ఎక్కువైపోయినా, చదువు మన ఒత్తిడి ఎక్కువైనా, లేదా ప్రేమ విఫలమైంది, ఇలాంటి చిన్న చిన్న విషయాలకి ఆత్మహత్య చేసుకున్న మహిళలకి ఏం చెప్తాము సమాధానం? చేసుకోమంటావా? ధైర్యంగా నిలబడి పోరాటం చేయమంటావా? ధైర్యంగా నిలబడి పోరాడాలి సార్. కానీ నాకు నా అదృష్టం కొద్దీ నాకు అమ్మ నాయన ఎవ్వరు లేకపోయినా కానీ అతనే అమ్మ నాయన సార్. అమ్మ నాయన ఉన్నారు లేరు అనుకోకుండా నాకు ఎప్పుడు నాకు గుర్తేరారు సార్. అంత బాగా చూసుకుంటారు. అదృష్టవంతురాలు. నన్ను ఏనాడు మాత్రం ఏది ఇబ్బంది పెట్టలేదు సార్. ఒకవేళ చిన్న చిన్న కష్టాలు వస్తాయేమో, దానికి ఆత్మహత్య పరిష్కారం అంటావా? అట్లా పరిష్కారం అవుతుంది సార్. దాన్ని ఏదన్నా ఉంటే దాన్ని పరిష్కరించుకోవాలా, గట్టిగా నిలదొక్కుని నిలబడాలి. కానీ ఆత్మహత్యతో పరిష్కారం ఏవి కావు సార్. అంతే నాకు కాదు. అటువంటి వాళ్ళు కనబడితే మీరు మాట్లాడతా. ప్రతి ఒక్క కుటుంబాన్ని నిలబెట్టినాం సార్. కాకపోతే నాకు చదువు రావకపోవచ్చు కానీ నా భర్త నాకు నేర్పింది అది సార్. నాకు ధైర్యం. చదువు అవసరం లేదమ్మా, నీలో సంస్కారం ఉంది కదా. నా భర్త నేర్పిందే నాకు అది సార్, సంస్కారం అనేది. నువ్వు ఎట్లా ఉండాలి ఏం కదా అనేది నాకు తెలంగాణ లాంగ్వేజ్ ఇవన్నీ నాకు అసలు తెలియదు సార్. నువ్వు ఎట్లా ఉండాలి ఏం కథ, ఎవరితోటి ఎట్లా ఉండాలి నన్ను ఇప్పటికి కూడా ఒక్క మాట మా బావలైన ఎవ్వరని ఒక్క మాట అన్నా కానీ ఆయన తట్టుకోలేదు. నా గురించి ఏడ్చేస్తుంది సార్. నీ గురించి నేను సావడానికైనా రెడీ అంటాడు ఇప్పటికి కూడా. నిజంగా సార్, అబద్ధం కాదు. నా హార్ట్ఫుల్ గా చెప్తున్నా సార్. నిజంగా సార్, అబద్ధం కాదు. నాకు అమ్మాయినా నాయన నాకు ఈ ప్రపంచంలో నాకు ఎవ్వరు అమ్మ నాయన ఎవ్వరు లేకపోయినా అతను ఉంటే చాలు సార్ నాకు. అంతే. నువ్వు నిజం అన్నా అనుకో, అది నేను హార్ట్ఫుల్ గా నేను నమ్ముతున్నా. నిజంగా సార్. ఫైనల్ గా చెప్పమ్మా, ఇప్పుడున్న అమ్మాయిలు కొంతమంది మీలాగా కమిట్మెంట్ కాకుండా కొంచెం దారి తప్పుతుంటారు. విలాస జీవితాలు, తాగుడు, సిగరెట్లు, గంజా ఇవన్నీ. అటువంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు సమాధానం? అట్లాంటి వాళ్ళకు నాకు అర్థమైంది అనుకో, నాకు అర్థమవుతుంది ఆటోమేటిక్ గా. నాకు షాప్ ఉంది, అర్థమైతే మగపిల్లలైనా సరే నేను పిలుచుకుంటా దగ్గరికి. ఫస్ట్ నువ్వు చెప్తా, చర్చిస్తా. నానా ఏంది నాన్న ఇట్లుంది పరిస్థితి, ఆ పిల్లగాడు పలానా పిల్లగాడు ఇట్లా తిరుగుతున్నా అని చెప్తా. మా ఊర్లో అసలు గంజాయి మస్తుంది సార్. పిల్లలు చిన్న పిల్లలందరూ పాడైపోతారు. అయితే నాన్న ఏం నాన్న అని చెప్తాయి నాకు. అంటే ఒకవేళ నువ్వు మాట్లాడితే కన్విన్స్ అవుతారు అనుకుంటే మాట్లాడేసేయి. నీ మాట రిసీవ్ చేసుకుంటారు అనుకుంటే మాట్లాడు, లేకపోతే వద్దు నాన్న అని చెప్తాడు ఈయన నాకు. నాకెప్పుడు అది ఇదని మేము అనుకోం సార్. మేము అంతే, బుజ్జి అది ఇది అని పిలుస్తాడు అంతే ఇప్పటికి కూడా. అంటే నేను మాట్లాడేస్తా పిల్లల్ని పిలిచి, ఏంది నాన్న మీరు ఏం చదువుతారు, ఏం కథ ఏంది, మీరని ఒకటి కాదు నా కొడుకు అని ఒకటి కాదు అని చెప్తే, పెద్ద మమ్మీ బాగా మాట్లాడతావు మమ్మీ నువ్వు నీ మాట. కానీ కొంతమంది మారిన వాళ్ళు కూడా ఉన్నారు సార్. మా ఊళ్ళో మార్చిన వాళ్ళం కూడా ఉంది.